లేట్ కామర్స్ మళ్ళీ ఇస్తాను. ఫస్ట్ టైం వస్తాను ఎంత కష్టపడ్డామంటే మే నెల 8వ తారీఖు సాయంత్రం మాకు వచ్చిన రిపోర్ట్ వరకు మన మనుమ సిద్ధి నగరు 10వ అడ్డవీధి క్రాస్ రోడ్ లో తలసూరు మహేశ్వర ఇంట్లో వాళ్ళ పెళ్లికి వెళ్తూ వారం ముందు 10 రోజుల ముందు తాళాలు వేసుకుని వెళ్ళిపోయింది. కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటిని పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. మనకు వచ్చే రిపోర్ట్ వరకు ఇమీడియట్ గా శ్రీనాథ్ ఆఫీస్ కి వెళ్లి చూస్తూ మరియు అన్ని ఏవైతే టెక్నికల్ ఉన్నాయో అన్ని రకాల చర్యలు తీసుకొని కంప్లైంట్ తీసుకొని వెంటనే కేసు కట్టి దాని నిమిత్తం కేసు నిమిత్తం దర్యాప్తు చేయడం జరిగింది. అందులో సుమారు ఇనిషియల్ గా ఆమె 22 సవాలు బంగారం 15 లక్షల క్యాష్ పోయినట్టు ఇచ్చింది. వాస్తవంగా తర్వాత రెక్టిఫై చేసుకుంటాను 10 లక్షల క్యాష్ సుమారు 10 సవాలు బంగారం ఈ విధంగా చైన్లు ఏవైతే ప్రాపర్టీ ఉందో ఈ పోయిన కంప్లైంట్ ఇవ్వడంతో మరియు మాకున్న టెక్నాలజీతో టెక్నికల్ ఎవిడెన్స్ తో ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నిన్న అనగా 25/2026 మధ్యాహ్నం 12 గంటలప్పుడు టిక్కో హౌసెస్ లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరనగా వాళ్ళు కోవూరు చెందిన రౌడీ షీటర్ ఖాదర్, అదేవిధంగా నవాపేట చెందిన రౌడీ షీటర్ మర్రి అశోక్, ఇంకొక బాల నేరస్తుడు. వీళ్ళందరూ కలిసి ఈ దొంగతనం చేసిన సొమ్మును తీసుకొని అమ్ముకుంటూ సరదాగా అమ్ముకోవడానికి బయలుదేరేటప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వీటిలో ఈ కొంత డబ్బుని సుమారు 10 లక్షల్లో 5 లక్షల డబ్బుని 4,50,000 డబ్బుని విలాసవంతమైన జీవికి తాగుడికి మరి ఇంకా మిగతా వ్యసనాలకు కూడా ప్యాకెట్లకు వీటికి వాడటం జరిగింది. వాళ్ళని చాకచక్యంగా మా క్రైమ్ టీము మరియు ఎస్ఐ అయ్యప్ప మరియు అబ్దుల్ రజాక్ ఈ కిషోర్ బాబు అందరూ 3 టీములుగా ఫామ్ చేసి వీళ్ళందరూ పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి సుమారు 10 సవర్ల బంగారం అంటే 10 lakhs గోల్డ్, 5,04,000 రూపాయలు క్యాష్ మరియు వాళ్ళు కొత్త ఫోన్ కొనుక్కున్నాడు 50,000 పెట్టి. ఆ ఫోన్ కూడా రికవర్ జరిగింది.